వాళ్ళు వీళ్ళు మాట మాట అనుకొని ఎవ్వళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయే రోజులు ఇప్పుడు పోయినట్టేగా అనిపిస్తున్నది. అదే అసెంబ్లీ మీటింగ్ల గురించి చెప్తున్నా. ఇదివరకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళ ముచ్చట్లు పసంद కాకపోతే కాగితాలు షింపి ఇసిరేసి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తీరు మారినట్టే కనిపిస్తుంది. చర్చ గట్టిగానే నడుస్తుంది. పథకాలు, హామీలు, లెక్కలు, అప్పులు, కరెంటు, నీళ్లు, పంటలు గిట్ల దేన్ని ఇడిచిపెడతలేరు లీడర్లు. ఏడో రోజు కూడా ఉడుకుడుకు నడిచినాయి ముచ్చట్లు. పాన్రి చూద్దాం ఏం నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగులు. లీడర్లంతా ఎవ్వళ్ళకెవ్వరు తగ్గుతలేరు. ఆటుపూట అనుకొని బయటికి వెళ్ళిపోయేటోళ్ళు లేరు. ఇప్పుడు బరాబర్ చూసుకుందాం అన్నట్టే నడుస్తుంది పంచాది. పొద్దుమీకని నడిజాము రాత్రి గాని ఆడికైతే ఆడికి అన్నట్టే నడుస్తుంది. సీఎం సార్కు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ మాటలు పటాకుల తీరుగానే వేలుతున్నాయి. ఇక గట్టనే మాట్లాడుకుంటా సీఎం సార్ ఏమన్నాడంటే, ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే తమ్ముడు గంత మాట అనేటాలకు కారు పార్టీ ఎమ్మెల్యే సావితక్కకు మస్తు బాధ అనిపించిందట. ఇక చూడర్రే, నీకేం తక్క చేసిన తమ్ముడా అన్నట్టే ఆరుసుకున్నది మేడం. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. ఇక తొలుత తమ్ముడు అక్కన అన్నాడు, అటెనక అక్క తమ్ముడిని అన్నది. నడమమ్మ రేవంత్ అన్నను నువ్వెట్లాంటివి అని చెల్లెలు మంత్రి సీతక్క గయ్యన లేచింది. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరో బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. ఇక గిట్లా అక్క తమ్ముడు చెల్లె అన్నట్టే నడిచినాయి ముచ్చట్లు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయము. అంతేకాదు, మొన్న అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సారు పోత చీల్చి చెండాడుతాం అనుకుంటూ పోయిండు కదా, దానికి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూడర్రే. తారక రామారావు గారికి నా సూచన ఒక్కటే. సరే, పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన. చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు. అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా, మీరు రాండి అని సవాల్ ఇస్తుండే ఒక ఆయన. ఊరంతా వచ్చిందారే ఎట్లెత్తుతాడో చూద్దామని. ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు. వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తాను. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. ఇది ఒక్కటే కాదు, మాజీ మంత్రి కేటీఆర్ సారుకు సీఎం సారుకు నడుమ లడాయి గట్టిగా నడిచింది. చదువు సంధ్యల ముచ్చట్లు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకున్నారు. అంతేకాదు, మాజీ మంత్రి సవితక్కకు చెయ్యి పార్టీ అన్ని తీర్ల పదవులు ఇచ్చి పెద్దగా చేస్తే కారు పార్టీలకు పోయింది అని బట్టి సారు సుత గరం అయిండు. ఒక్కొక్క ముచ్చట కాదు పోన్రి, పబ్లిక్ ఆపది సాపది కంటే ఎక్కువ లీడర్లు వెనకటి ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు.